ఉంచుకుంటే ఆ ప్రభు యొక్క వాక్యము మనల్ని భద్రపరుస్తుంది, సరిచేస్తుంది, మనల్ని నిలబెడుతుంది. ఇక్కడ దావీదు మహారాజు ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానము చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ కట్టడలను నేను గైకొందును అంటే ఇంతకు పూర్వం గైకొనలేదా అంటే తప్పిపోయాడు మధ్యలో. ఇక తీర్మానం చేసుకున్నాడు. పశ్చాత్తాపముతో దేవుని వద్దకు వచ్చి కడుగుకొని తన జీవితాన్ని ఇప్పుడు ఇక తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. నీ కట్టడలను నేను గైకొంటాను, నన్ను బొత్తిగా విడనాడుకుము. అనగా బొత్తిగా విడనాడకు అనంటే అట్టరుగా అనగా ఇంకా పూర్తిగా నన్ను విడనాడకు అని అర్థం. నన్ను బొత్తిగా విడనాడకు, నేను పాపినే, దోషిని, దుర్మార్గుడనే, అనేకమైన పాపములు చేసిన వాడనే. అయినప్పటికీ నేను నీ పాదముల వద్ద శరణము చొచ్చి నన్ను కడుగుమని బతిమాలుకున్నాను. అందువల్ల ఇక నేను తీర్మానం చేసుకున్నానయ్యా, నీ కట్టడలను నేను గైకొందును. ఈరోజున ఇలాంటి తీర్మానము నీ జీవితంలోకి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చి మనము సరిచేసుకున్న జీవితము, ఒప్పుకొని విడిచిపెట్టిన జీవితము, అబౌట్ టర్న్గా మారిపోయిన జీవితము ప్రభుకి కావాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అనేకులు వెళ్ళేమా, వచ్చేమా, చదివేమా, పడుకున్నామా అనే భక్తి విధానంలో ఈ భక్తిని కొనసాగించుచు వారు తమను తాము మోసపరుచుకుంటూ ఉన్నారు. 1 యోహాను పత్రికలో ఖచ్చితంగా చెప్పాడు. 1వ అధ్యాయము 8వ వచనములో, మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా మనలను మనమే మోసపుచ్చుకుందాం. మనము మోసపుచ్చుకునే జీవితము, మరి మనలో సత్యం ఉండదు అని మనకు తేట తెల్లగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, మన మనస్సాక్షి ద్వారా, ఈ లేఖనాల ద్వారా